కాకినాడలో డిసెంబర్ నెలలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ ఐటీ కార్యక్రమంలో మైనారిటీ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే ప్రభుత్వం నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్కు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ ప్రెసిడెంట్ పీజే ఇస్రాయల్ రాజు ఆరోపించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో గల సివైఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి, వారి విద్య, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా మైనారిటీలు పనిచేస్తుంటే అధికారులు మాత్రం సమాచారం ఇవ్వడంలో ప్రోటోకాల్ విస్మరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వంచే రాష్ట్రంలో సుమారు 20 క్రైస్తవ వార్తాపత్రికలు పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోవడంతో పత్రికలు నడపలేక ఎడిటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరపున నిర్వహించే క్రైస్తవ కార్యక్రమాలకు సమాచారాన్ని అందించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశామన్నారు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 20కి పైగా క్రైస్తవ పత్రికలు నడుస్తున్నాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందంటే పత్రికల్ని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించడం, వాటిని గౌరవించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. అయితే ఈ రోజున క్రైస్తవ పాస్టర్లు, లీడర్లు, అసోసియేషన్ ఫెలోషిప్ లీడర్లు ఏం చేస్తున్నారంటే వాటిని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో రాసుకుంటూ భారత ప్రభుత్వం గుర్తింపబడిన పత్రికలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకుంటూ వాళ్ళలో వాళ్ళే తాము అభివృద్ధి చెందుతున్నామని చెప్పేసి చాలా అక్రమంగా ప్రవర్తిస్తున్నారండి. దీని మూలంగా జర్నలిజం యొక్క విలువలు పడిపోతున్నాయి. మా బాధ అలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం కూడా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మన జరిగిన ఐటీ కార్యక్రమంలో ₹1,00,000 గ్రాంట్లు అయ్యాయని చెప్పి కనీసం క్రైస్తవ పత్రికలకు ఇంటిమేషన్ లేకుండా, ఆహ్వానం లేకుండా వాళ్ళకి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుని వాళ్ళకి వాళ్ళే మీటింగ్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగం చేసి ఐటీ క్రిస్మస్ నడిపేసుకున్నారు. ఇది కూడా మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కనీసం ఎవరు మన వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మాకు అంటే అనగా పత్రికా ఎడిటర్స్కి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పాస్టర్లకు ఇస్తున్న వేతనాల విషయాలు కానీ, రుణాల విషయం కానీ, జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధమైన సమాచారం లేకుండా అలా వెళ్ళడం, ఇలా రావడం జరుగుతుంది తప్ప పత్రికలకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధమైన కోఆపరేషన్ లేదు. అలాగే క్రైస్తవ ఆర్థిక సంస్థల ద్వారా కూడా క్రైస్తవ పత్రికలకి ఏ విధమైన ప్రోత్సాహం లేదు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున సంక్షోభంలో ఉన్న క్రైస్తవ పత్రికలకి న్యాయం జరిగేటట్టుగా గౌరవ వేతనం పాస్టర్లకు ఎలాగిస్తున్నారో అలాగే పత్రికా సంపాదకులు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలా ఇవ్వని పక్షంలో మేము కోర్టుల్ని ఇతరత్ర మార్గాల ద్వారా మేము ప్రభుత్వానికి నిరసన చేయవలసి వస్తుందని చెప్పి కూడా హెచ్చరికలు చేస్తున్నాం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆఫీసర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము వారి చర్యలను కూడా తీవ్రంగా నిరసన చేస్తున్నాం. అలాగే క్రైస్తవ నాయకులు కూడా చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ నాయకుల అన్యాయాన్ని, అక్రమాలని మేము నిరసన చేస్తున్నాం. కనీసం మాకు ఇంటిమేషన్ లేకుండా వాళ్ళకి వాళ్ళే పార్టీలు నిర్వహించుకోవడం, కార్యక్రమాలు చేసుకోవడం, సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. సమాచారాన్ని బయట ప్రపంచానికి తెలియాలంటే క్రైస్తవ పత్రికలకి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇన్విటేషన్ ఉండాలి, ప్రోటోకాల్ పాటించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. కాబట్టి మా డిమాండ్ మన్నించి అటు ప్రభుత్వం ఇటు అధికారులు కూడా త్వరలో చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.